యాంకర్ మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండల కేంద్రంలో జయంపు కృష్ణ తండ్రి రామయ్య వయసు 48 సంవత్సరాలు, కులము ఎస్టీ, యానాది కులానికి చెందిన వ్యక్తిని నెల 2వ తేదీన కొమరోలు చిన్నరంగయ్య తండ్రి నడిపి రంగయ్య వయసు 50 సంవత్సరాలు, కులం రజక, మోక్షగుండం గ్రామం, మార్కాపురం జిల్లాని వ్యక్తి జయపు కృష్ణ అనే వ్యక్తిని హత్య చేయడం జరిగిందని మార్కాపురం డీఎస్పీ యు నాగరాజ్ మీడియా సమావేశంలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు ఈ హత్య కేసును త్వరగా విచారించి ఛేదించామని డీఎస్పీ తెలిపారు. మీడియా సమావేశంలో కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు, బేస్తవారిపేట ఎస్ఐ రవీంద్రారెడ్డి, కంభం ఎస్ఐ శివరామకృష్ణారెడ్డి సమక్షంలో పాల్గొన్నారు. అలాగే ముందుగా మీడియా సమావేశంలో హత్య చేసిన చిన్న రంగయ్యను మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. బేస్తవారిపేట టౌన్లో బీసీ కాలనీలో కృష్ణ అనే ఒక వ్యక్తిని నిద్ర మంచం మీదనే నరికి చంపేయడం జరిగింది. సో అదే ఇంట్లో ఉన్న వ్యక్తి చిన్నరంగయ్య అని అతను ఎస్కేప్లో ఉండటం కూడా జరిగింది. ప్రాథమికంగా అతన్ని అనుమానించారు. ఇది SC/ST కేసు మరియు హత్య కేసు కింద నమోదు చేసి మా ఎస్పీ గారి స్వీయ పర్యవేక్షణలో ఈ కేసు నేను దర్యాప్తు చేయడం జరిగింది. సో ఇక్కడుండే ఎస్ఐలు సిఐల సహకారంతో ఈ కేసు దర్యాప్తు కొనసాగించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే 1 సంవత్సరం నుంచి కూడా ఎవరైతే ఈ చంపాడో ఈ చిన్నరంగయ్య అనే అర్థం అక్కడే ఉంటూ చుట్టుపక్కల ఈ గొర్రెలు మేకలు తీసుకొని ఆ కటిక వ్యాపారం చేసుకుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళకి అమ్ముకుంటూ ఉండేది. ఇతను కూడా కుటుంబం లేదు. ఈ చనిపోయినటువంటి కృష్ణకు కూడా కుటుంబం లేదు. ఇక్కడ ఈ బేస్తవారిపేటలో అతను తిరుగుతుంటే పరిచయం అయినప్పుడు వల్ల ఒక 6 నెలల నుంచి ఇంట్లోనే పెట్టుకున్నాను. వీళ్ళిద్దరూ కలిసి ఆ ఇంట్లో, ఇది నాగూరు అని రెంటింటి ఇల్లు, ఆ రెంటింట్లో కలిసి జీవించడం జరిగింది. 31వ తారీఖు ఈ చనిపోయిన కృష్ణకి పెన్షన్ వచ్చింది. ఆ పెన్షన్కి ఇంట్లో వాళ్ళు కలిసి వంట చేసుకుంటారు. ఆ సామాన్లు తీసుకురామని చెప్పడంలో ఇతను ఏదో డినై చేశాడు. ఈ డబ్బులు వేరే పర్పస్కి వాడుకుంటాను. ఆ మాట పెరిగిన దాంట్లో ఈ చిన్నరంగయ్య నేనే ఖర్చు పెడతా ఉన్నాను కదా, కనీసం ఈరోజు నువ్వు ఖర్చు పెడతాను ఆ మాట జరిగింది. చిన్న ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగిన తర్వాత ఎవరైతే చనిపోయాడో కృష్ణ అతను పడుకున్నాడు. ఈ అర్ధరాత్రి తన ఆవేశంలో నా మాట వెళ్ళలేదు, ఇప్పుడు నేనేదో 6 నెలల నుంచి నేనే ఖర్చు పెడుతున్నాను, ₹1 కూడా ఇంక ఇవ్వలేదని ఆవేశంతో ఆ నిద్రపోయే వ్యక్తి మీద ఏదైతే ఈ మేకల గొర్రెలు దోసుకునే కత్తి ఆల్రెడీ ఇంట్లో ఉంటే ఆ కత్తి తీసుకుని బ్రూటల్గా మంచం మీదే నరకటం జరిగింది. మల్టిపుల్ ఇంజరీస్ జరిగిన తర్వాత కొంచెం మళ్ళీ భయపడిపోయి ఆ తలుపు గడిపెట్టుకొని అతను పారిపోయాడు. సో అతన్ని ఈ రోజున మా టీమ్స్ పెట్టుకొని మేము అరెస్ట్ చేయడం జరిగితే ఆ జరిగిన కూడా నేరం ఒప్పుకొని ఇట్లా అన్ని ఒప్పుకున్నాడు. అతను ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ.